బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కార్యాలయానికి ఫోన్ చేసిన ఆగంతకుడు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో బాంబు పెట్టినట్లుగా బెదిరించాడు. దీంతో శ్రీహరికోటలోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. షార్ కేంద్రంలో అణువణువున గాలింపు చేపట్టారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కార్యాలయానికి ఫోన్ చేసిన ఆగంతకుడు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో బాంబు పెట్టినట్లుగా బెదిరించాడు. దీంతో శ్రీహరికోటలోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అణువణువును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం శ్రీహరికోటలోని ఏదైతే షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు కాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే క్షుణ్ణంగా అణువణువు పరిశీలిస్తున్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా, లేదంటే ఏమైనా ఫేక్ కాల్ అనుకోవచ్చా? ఆశా, ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రానికి అయితే నిన్న అర్ధరాత్రి చెన్నైలోని సిఐఎస్ఎఫ్ బలగాలకి సంబంధించిన ఆఫీస్ కి అయితే కూడా ఫేక్ కాల్ వచ్చిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా శ్రీహరికోట షార్ కేంద్రంలో బాంబు పెట్టారంటూ కూడా చెన్నైలోని సిఐఎస్ఎఫ్ ఆఫీస్ కి అయితే ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫోన్ చేసిన వెంటనే కూడా చెన్నై సిఐఎస్ఎఫ్ కార్యాలయం నుంచి కూడా శ్రీహరికోట భద్రతా బలగాలకైతే సమాచారం అందించారు. సమాచారం అందించడంతో పాటు శ్రీహరికోటకు సంబంధించి తడాది లోకల్ పోలీసులతో పాటు కూడా బాంబ్ స్క్వాడ్ కూడా శ్రీహరికోట షార్ కేంద్రానికైతే వెళ్లి తనిఖీలు చేసి క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి బాంబు పెట్టినట్టు సమాచారం లేకపోవడంతో అదేవిధంగా అక్కడ సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు అదేవిధంగా బాంబ్స్ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి వచ్చిన ఫేక్ కాల్ కి సంబంధించి కూడా సిఐఎస్ఎఫ్ కార్యాలయం అదేవిధంగా భద్రతా బలగాలు అయితే దీని మీద ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా చెన్నైలోని శాలం నుండి ఈ ఫేక్ కాల్ చేసినట్టు కూడా అధికారులు అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చెన్నైలో శాలం నుండి కూడా ఒక అడ్డంగుడు అంటే గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ కాల్ చేశారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల పాకిస్తాన్ భారత్ కి జరిగిన యుద్ధం తర్వాత కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినా కూడా భద్రతా బలగాలు అయితే అప్రమత్తం అవుతున్నాయి. ఏ క్షణం రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే షార్ కేంద్రంలో ఇంకా అణువణువు పరిశీలిస్తున్న ఏదంటే పాకిస్తాన్ భారత్ మధ్య ఏదైతే యుద్ధ సన్నాహాల వరకు వెళ్లాయో అప్పటి నుంచి ఏ చిన్న బాంబు బెదిరింపు కాల్ వచ్చినా లేదంటే ఎటువంటి అలర్ట్స్ వచ్చినప్పటికీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు షార్ కేంద్రానికి కూడా బాంబు బెదిరింపు అయితే వచ్చింది. అక్కడ కూడా ప్రతి అణువణువుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరగకూడదని ఒక అభిప్రాయంతో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం.